భారతీయుడు ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. కెనడా జస్టిన్ ట్రూడో ఉన్నాడు కదా, కెనడా ప్రీమియర్ ప్రైమ్ మినిస్టర్. ఆయన అదో రకం మనిషి. ఇండియా మీద చాలా ఇండియా వచ్చాడు, మోదీ గారు పెద్దగా పట్టించుకోలేదని. చేదంటే అతనికి బేసిక్గా మనకి అగేన్స్ట్గా ఉన్నవాళ్ళు అంటే చాలా ఇష్టం. ఇండియాకి వ్యతిరేకంగా ఉన్న ఖలిస్తానీలు, ఐఎస్ఐ అంటే పాకిస్తాన్ తాలూకు ఇంటెలిజెన్స్ వాళ్ళంటే చాలా మక్కువ. బేసిక్గా ఖలిస్తానీలు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళకి సిక్కులు కొంచెం మెజారిటీ, వాళ్ళ ఓట్లతో గెలిచాడని చెప్పి అతని భ్రమ. వాళ్ళ కోసమే ఇండియాతోనే విరోధం తెచ్చుకోవడానికి ట్రై చేశాడు. తెచ్చుకున్నాడు కూడా. దాంతో మన వాళ్ళు కూడా గట్టిగా పాఠం చెప్పారు. సరే, అది అయిపోయింది. బేసిక్గా ఈ మధ్య కాలంలో అంటే పై దేశాల్లో ఉన్న పై దేశాల నుంచి వచ్చిన వాళ్ళు, మన సిక్కులు లేదంటే ఇస్లామిక్ జిహాదీలు, ప్యాలెస్టైన్ నుంచి ఎక్కడ వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది కెనడాలో. ప్యాలెస్టైన్, గాజా స్ట్రిప్, తర్వాత యమెన్, లిబియా, ఆ ఏరియా అంతా, ఇరాక్, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ రిఫ్యూజీస్ కింద వస్తారు. చాలా మంది ఉన్నారు కెనడాలో. వాళ్ళందరూ కూడా ఇజ్రాయిల్కి ఎగెన్స్ట్గా ప్రొటెస్ట్ చేస్తారు. వీడు అలా టాలరేట్ చేస్తారు, వాళ్ళు అలౌ చేస్తున్నమాట. వాళ్ళని బాగా ఎంకరేజ్ చేస్తాడు, అలౌ కూడా చేస్తాడు. సో మన ఖలిస్తాన్ వాళ్ళు కూడా జెండాలు ఎగరేసేసి వి వాంట్ సపరేట్ ఖలిస్తాన్ అంటూ నినాదాలు చేస్తే అది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని చెప్పేసి వదిలేస్తారు. సరే, బాగానే ఉంది, వాడికి అక్కడ దాకా పర్లేదు. ఈ మధ్య కాలంలో జార్జియా మెలోని, ఇటలీ ప్రధాని, ఆవిడ కెనడాకి విజిట్కి వచ్చింది. ఆవిడని కలవడానికి మనం వెళ్ళాలి. ఆవిడని కలవడానికి అఫీషియల్గా ఇతను వెళ్ళవలసిన అవసరం ఉంది. ప్రోగ్రామ్ ఫిక్స్డ్. అలాంటి సమయంలో ఈ హమాస్ తీవ్రవాదులకి సపోర్ట్గా, ఇజ్రాయెల్కి ఎగెన్స్ట్గా నినాదాలు చేస్తూ బోల్డ్ మంది ఈ ప్యాలెస్టీనియన్స్, బేసిక్గా ఇస్లామిస్ట్, వాళ్ళ జస్టిన్ ట్రూడో గారి ఇంటిని చుట్టముట్టేసి అతను జార్జియా మెలోని తాలూకు మీటింగ్కి వెళ్ళకుండా చేశారు. ఎంత సిగ్గుచేటండి! ఒక ప్రైమ్ మినిస్టరు ఇంకో ప్రైమ్ మినిస్టర్ విజిట్ వస్తుండగా ఆవిడని కలవలేకపోవడం. సింపుల్ రీజన్ అంటే వాడు ఇంట్లోంచి వాడిని బయటికి వెళ్ళలేదు. అంటే హౌస్ అరెస్ట్ చేస్తే ప్రైమ్ మినిస్టర్ని చూడండి. ఒక ప్రైమ్ మినిస్టర్కే సెక్యూరిటీ లేని పరిస్థితి కెనడాలో కలుగుతుంది. ఈ టెర్రరిస్టులని ప్రమోట్ చేస్తే అలాగే ఉంటుందండి. టెర్రరిస్టులను ఎంకరేజ్ చేసి ఏదో మొదట్లో బాగుంది, చాలా అవతల కంట్రీకి ఏదో ఇబ్బంది పెట్టిందని చెప్పేసి సంకలు గుద్దుకుంటే రాదు, మనకు కూడా అదే ఇబ్బంది జరుగుతుందని తెలుసుకోవడం మర్చిపోయాడు. రేపు పొద్దున్న మేకే కూర్చుంటారు వీళ్ళు. టెర్రరిజంకి సపోర్ట్ చేయడం వల్ల వచ్చే మంచి లాభాలన్నీ జస్టిన్ ట్రూడోకి ఆల్రెడీ కనబడుతున్నాయి. ఫస్ట్ శాంపుల్ ఇది. రాను ఇంకా కనబడుతుంటాయి. ఏం జరుగుతుందో చూద్దాం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.